ఏ కుటుంబంలో అయితే కుటుంబ యజమానుడు ఒక స్పిరిచువల్ లీడర్గా తన ఫ్యామిలీకి ఉంటాడో ఆ కుటుంబం ఖచ్చితంగా ఎంతో క్రమంగా ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంటుంది. హల్లెలూయా. సో కుటుంబంలో ఉన్న తండ్రి హీ ఈస్ ద స్పిరిచువల్ లీడర్ ఫర్ ద ఫ్యామిలీ, స్పిరిచువల్ లీడర్. అందుకే మనం బైబిల్లో చూస్తే ఇస్సాకట రిబ్కా కొరకు ప్రార్థన చేస్తే దేవుడు రిబ్కాను ఆశీర్వదించాడు అనే మాట వాక్యంలో ఉంటుంది. యోబు తన బిడ్డల కొరకు అనుదినము ప్రార్థన చేస్తూ వచ్చాడు. డిస్పైట్ హిస్ బిజీ స్కెడ్యూల్, తనకున్న చాలా ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో చూసుకోవాలి, ఉన్నత స్థితిలో ఉన్నాడు. అనుదినము తన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఒక ఆత్మీయమైన నాయకుడుగా, కుటుంబంలో బాధ్యత కలిగిన తండ్రిగా, నా పిల్లల కొరకు చాలినంత ఆస్తి సంపాదించి పెట్టేశానులేండి, ఇక వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, నా తర్వాత 2-3 తరాలు చక్కగా కూర్చొని తినచ్చు అని అనుకొని రిలాక్స్గా లేడండి. ఈ రోజుల్లో చాలామంది తండ్రులు పిల్లల కొరకు ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఉన్న ఇంట్రెస్ట్ స్పిరిచువల్ ఇన్వెస్ట్మెంట్ వారిలో చేయడానికి పెట్టట్లేదు.